నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా జనసేన మీద సవత్ తల్లి ప్రేమ చూపిస్తున్నాడు. వచ్చేసి నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మా పవన్ కళ్యాణ్ గారిని చాలా మాటలు చాలా రెచ్చిపోతాం మాట్లాడుతున్నాడు. జనసేన పార్టీ చాలా ఇబ్బందులు పడుతుంది. ఇవాళ కూటమి ప్రభుత్వంలో మేమేమి ఇబ్బంది పడట్లేదు, నీకేమైనా ఇబ్బంది ఉందేమో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మేము కలిసి ఉండే ఇబ్బంది పడేది మీరే. మీ జీవితాంతం మీరు ఇంకా ఎప్పుడు గెలవటాకనే లేదు ఇక్కడ. ఎందుకంటే చాలా జాగ్రత్తగా స్టెప్ వేస్తున్నారు. ఇంత పెద్ద కుటుంబంలో ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఉన్నప్పుడు ఎక్కడో 1.5 ఇద్దరు ఒకరు ఉంటారు. మా పార్టీలోనే ఉంటారు, ఏ పార్టీలో అయినా ఒకరిద్దరు ఉంటారు. వాళ్ళు జరిగిన దానికి మీరేదో బుర్ర చల్లేసి వాళ్ళకి అది జరిగిపోయింది, అన్యాయం జరిగిపోయింది, ఏం జరగల. చాలా ఓపికగా ఈ రాష్ట్రం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అంతే తప్ప ఎవరికి స్వార్థం కోసం పనిచేసేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. కనుక పవన్ కళ్యాణ్ గారు మన మీటింగ్లో చెప్పింది అదే. ఎక్కడో చిన్న చిన్న ఏమో సర్దుకోండి, సరిపెట్టుకోండి. అది కాకుండా మనం ప్రతి జిల్లాకి కూడా ఒక కమిటీ వేస్తాం. వాళ్ళు వచ్చి ఏ సమస్య ఉన్నా మీకు సాల్వ్ చేస్తారు. అంతే తప్ప మీరు తొందరపడద్దు ఎక్కడ కూడా చెప్పారు ఆయన. అంటే కలిసి వెళ్ళండి అని చెప్పాడు ఆయన. దానికి మీరు సెలవుల పొలవలు అల్లేసి చాలా ఇబ్బంది జరిగిపోతున్నాను. వీటిగా ఏం ఇబ్బంది జరిగింది, ఎక్కడ ఇబ్బంది జరిగింది? ఇవాళ తెలుగుదేశంలో ఉన్న తెలుగు తమ్ముళ్ళు కావచ్చు, నాయకులు కావచ్చు, మేము కావచ్చు, బీజేపీలో ఉన్న తమ్ముళ్ళు కావచ్చు, అందరం కూడా సన్నదమ్ముల్లాగా ఉన్నాం. నాకు అన్నీ తెలుసు. మేము ఎక్కడా కూడా జగన్ గారి టైంలో కూడా అంత ఇబ్బంది పడలేదు, ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాను. జగన్ గారి టైంలో మీరేం చేశారు? తోట యశ్వంత్ భోంచేస్తుంటే, పెళ్లిలో ఇస్రాకు భోంచేస్తుంటే కొట్టారు. ఇది మా జనసేన పార్టీ అతను. ఇది అన్యాయమా కాదా? ఒక్క మనిషిని 25 మంది పట్టుకొట్టారు. అలాగే కర్రీ మహేష్ కొద్దిగా ఏదైనా సరే కొద్దిగా పాయింట్ మాట్లాడతాడని, ఎక్కువ మాట్లాడతాడని చెప్పి ఏదో రకం ఎలిగేషన్ తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర అతన్ని కారుని తగలబెట్టి అతను ఎంత ఇబ్బంది పెట్టారో మేము చూసాం. వాళ్ళ భార్యని, తర్వాత వాళ్ళ పిల్లల్ని చాలా ఇబ్బంది పెట్టారు. మేము కొట్టారు ఇంటికి వెళ్ళి. ఇది అన్యాయం కాదా అని అడుగుతున్నాం. అలాగే కానూరులో జొన్నల వీరబ్రహ్మానందం అని ఒక అతను ఉన్నాడు. ఆ పెక్సీ కోసారంట, 3 రోజులు కొట్టి జైల్లో పెట్టారు. ఇది ఎంత అన్యాయం? పెక్సీ ఎంత, దాని ఖరీదు ఎంత? దానికోసం ఒక 2-3 కుర్రోళ్ళని పెడితే 50 మంది వెళ్ళి మేము దాని కోసం సపోర్ట్ చేస్తే 3 లాయర్లు పెట్టుకుంటే అప్పుడు కానీ వాళ్ళని వదలలా మీరు. ఇది అన్యాయం కాదా? ఇంతకంటే అన్యాయం ఇంకేమైనా ఉంటుందా? అలాగే అర్ధరాత్రి మేము జెండా జమ్మ కట్టుకున్నాం. అది కూడా పెద్దగా చిన్న జెండా, మున్సిపాలిటీ స్థలమే, ఇంకోటి స్థలం ఎవడ కట్టుకుని అదే స్థలం. దాన్ని మీరు ఇవాళ ఆ రోజున ఎన్ని ఇబ్బందులు పెట్టారో. 25 మంది పోలీసులు వచ్చి, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారని అన్ని రకాలుగా ఇబ్బంది పెడితే మళ్ళీ 4వ రోజున ఎట్టి పరిస్థితుల్లో దిమ్మ కట్టాలని చెప్పేసి మేము దిమ్మ కడితే దాన్ని ఒకసారి పడగొడితే మళ్ళీ వారం ఆగి మళ్ళీ దిమ్మ కట్టాం మేము. ఆ దిమ్మ కట్టిన తర్వాత దానికి ఏం చేయాలో చేసి మేము 100 మంది పోగైతే కానీ వచ్చిన దిమ్మ కట్టలేము. ఎంత ఇబ్బంది పెట్టారంటే అంత ఇబ్బంది పెట్టారు. అది కాకుండా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తాం. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి నీకు కాదు. మీ బాస్ జగన్మోహన్ రెడ్డికి కూడా లేదు. ఆయన నిప్పులాంటోడు, ఆయన నిజాతీపరుడు, ఏం చెప్తాడో అలాగే ఉంటాడు. ఆయన మా నాయకుడు, ఆయన మాకు నేర్పింది అదే. ఆయన అంటే మాత్రం మీకు పుట్టుకథలు రోజు రోజుకి కూడా ఉండవు. ఆయన విమర్శించి వచ్చిన తర్వాత మీ పతనం మొదలైంది.